ఫ్రెండ్స్, సో త్వరలో జాబ్ క్యాలెండర్ ఉందండి, జాగ్రత్త. చూడండి, చూసే లోపలే ప్రిలిమ్స్ అయిపోయింది, మెయిన్స్ అయిపోయింది, రిజల్ట్స్ కూడా తొందరలో వస్తాయి. ఓకేనా? 2019 నుంచి నిరీక్షణ చేసిన వాళ్ళు, 2019లో మిస్ అయిన వాళ్ళు ఈసారి చాలామంది 200+ పెట్టారండి. అంటే లాంగ్ ప్రిపరేషన్ ఇవ్వడం వల్ల. ఓకేనా? ఏదో నోటిఫికేషన్ కోసం ఎదురు చూడడం మీరు స్టార్ట్ చేసేసారని అని చెప్పి లాస్ట్ వీడియోలో కూడా చెప్పాను. ఇంకొకటి ఏంటంటే కనుక, ఎప్పుడూ కూడా రియల్ ఆస్పిరెంట్ అంటే జాబ్ కొట్టాలనుకునే వాళ్ళు నోటిఫికేషన్ కోసం కానీ, నేను మళ్ళీ చెప్తున్నాను, అలాగే ఎగ్జామ్ డేట్తో కానీ పని లేదు. గుర్తుపెట్టుకోండి, ఎగ్జామ్ డేట్ ఇవి చూసుకునే వాళ్ళు, దీళ్ళ కోసం వెయిట్ చేసేవాళ్ళు, మీకు ఇప్పటికే ప్రాక్టికల్గా మీకు అర్థమైంది. ఎవరైతే రీసెంట్గా ప్రిలిమ్స్ పాస్ అయ్యారో వాళ్ళ మెయిన్స్ చాలామంది 130, 120, 150 కాడ ఆగిపోయారు చాలామంది. ఎందుకంటే ఎందుకు లాంగ్ ప్రిపరేషన్ ఇవ్వకపోవడం వల్ల. సో కాబట్టి లాంగ్ ప్రిపరేషన్ స్టార్ట్ చేసేయండి. చూడండి, సింపుల్గా మన వాళ్ళు 200+ అయిపోయి వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. ఇంకా నిరీక్షణ తర్వాత, ఇన్ని రోజులు నిరీక్షణ తర్వాత వాళ్ళ లైఫ్ సెటిల్ అయిపోయినట్టే. సో కాబట్టి ఇంకా వాళ్ళు హ్యాపీగా జాబ్ కొట్టేసుకుంటారు, వెళ్ళిపోతారు. అంతేగాని వాళ్ళు ఏదో 6 నెలలు, 3 నెలలు, 2 నెలలు కోచింగ్ తీసుకునే వాళ్ళైతే కాదు కదా. సో కాబట్టి ఏదైనా కానీ నిరీక్షణ అవసరం. నోటిఫికేషన్ కంపల్సరీ ఉంది. ఆ డేట్ ఎప్పుడనేది నేను కన్ఫర్మేషన్ చెప్పలేను, కానీ ఉంది. జాబ్ క్యాలెండర్ ఉంది. కాబట్టి ఫస్ట్ డిఎస్సి పడుతుంది, డిఎస్సి తర్వాత మిగతా పడతాయి. మిగతా వాళ్ళకి ఏమి ఇవ్వను, ఓన్లీ గ్రూప్ 2, గ్రూప్ 1కే. కాబట్టి నేను దాని గురించి మాత్రం డిస్కస్ చేస్తాను. అలాగే ఈ పోలీస్ అభ్యర్థులు ఎవరైనా ఉన్నారంటే కనుక దయచేసి మీకు చెప్తున్నాను, ఎవరైనా కోచింగ్ సెంటర్లో పోయి జాయిన్ కండి. నేనైతే ఇవ్వట్లేదు లేండి పోలీస్ వాళ్ళకు మీకు. ఎందుకంటే ఇంకా దానికి ఫిజికల్ ట్రైనర్ కావాలి. ఫిజికల్ ట్రైనర్ లేకుండా మీకు ఈవెంట్స్ ఉంటాయి కదా, ఖచ్చితంగా ట్రైనర్ ఉండాలి. కాబట్టి మీకు మీరు ఒకవేళ వెళ్ళగలరంటే కనుక హైదరాబాద్ వెళ్ళండి. లేదు మీకు దగ్గర ఎక్కడన్నా ఇస్తున్నారు, ఫిజికల్ ట్రైనర్ ఉన్నారంటే కనుక తీసుకోండి దయచేసి. ఈ పోలీస్ ఎవరైతే ఉన్నారో, పోలీస్ అభ్యర్థులు, ఎస్ఐ కానీ, కానిస్టేబుల్ కానీ, వీళ్ళు అనమాట నేను చెప్తున్న వాళ్ళ గురించి. సో వాళ్ళు మాత్రం జాగ్రత్త, వీళ్ళు చూసుకోండి. ఎందుకంటే ఈ ఫారెస్ట్ దానికి కూడా కొద్దిగా ఈవెంట్స్ అన్నిటి కండక్ట్ చేస్తారనమాట. సో వాటికి కూడా ట్రైనర్ అవసరం. సో ఆ ట్రైనర్ ఎవరైనా మంచిగా ఉన్న వాళ్ళ కాడ సెలెక్ట్ చేసుకొని మీరు జాయిన్ కండి. ఓకే? డిఎస్సికి కూడా అండి చాలామంది అడుగుతున్నారు. డిఎస్సికి నేనేమి ఇవ్వనండి, ఓన్లీ ఫర్ గ్రూప్ 1, గ్రూప్ 2. డిఎస్సి అభ్యర్థులు వచ్చేసి చెప్తున్న చాలా కాంపిటీషన్ ఉంటుంది. డిస్ట్రిక్ట్ సెలక్షన్ కమిటీ కాబట్టి, డిస్ట్రిక్ట్ లెవెల్లోనే కాబట్టి వాళ్ళకి చాలా కాంపిటీషన్ ఉంటుంది. వాళ్ళు మెయిన్ డిఎస్సి స్టూడెంట్స్కి నేను చెప్పే సలహా ఏంటంటే కనుక, టెక్స్ట్ బుక్స్ చదవండి ఫస్ట్ మీరు. మళ్ళీ తర్వాత ఏ మెటీరియల్ అయినా చదువుకోండి. ఫస్ట్ టెక్స్ట్ బుక్స్ మీకు ఏదైతే సిలబస్లో ఎంతవరకు ఇచ్చారో అంతవరకు టెక్స్ట్ బుక్స్ మాత్రం రెఫర్ చేయండి. కంపల్సరీ టెక్స్ట్ బుక్స్ చదువుకోకుండా ఈ డిఎస్సి అభ్యర్థులు మాత్రం కొట్టలేరు. నేను మళ్ళీ చెప్తున్నాను, నా ఎక్స్పీరియన్స్ చెప్తున్నాను. ఎందుకంటే డిఎస్సి ఎవరికి ఇవ్వట్లేదు, ఓన్లీ గ్రూప్ 1, గ్రూప్ 2 గురించి మాత్రమే నేను ఇస్తున్నాను. కాబట్టి వీళ్ళకు సలహాలు చెప్తున్నాను, ఇలా ఉండండి. పోలీస్ అభ్యర్థులు మాత్రం ఖచ్చితంగా కోచింగ్ తీసుకోండి. పోతే పోయింది, ఒక 5,000, 6,000 తీసుకొని అక్కడ మీకు దగ్గరలో సరౌండింగ్లో ఎక్కడ ఉంటే వెళ్ళండి. ఎందుకంటే ట్రైనర్ అవసరము. మీరు సొంత ప్రయోగాలు చేసి జీవితం నాశనం చేసుకోవద్దు. ఎవరి మాట విని. కొంతమంది చాలామంది ఏం చేస్తారంటే కనుక బుక్స్ కొనుక్కుంటారు, స్టడీ హాల్లో కూర్చొని చదువుకుంటారు. కానీ గురువు లేని విద్య గుడ్డి విద్య అండి. సో కాబట్టి దీనికి ట్రైనర్ ఉండాలి. డిఎస్సికి వచ్చేసి టెక్స్ట్ బుక్స్తో పాటు ఎక్కడైనా డిఎస్సి ఎక్కడ దగ్గరలో కోచింగ్ సెంటర్ ఉంటే కనుక, లేకుంటే మీకు మంచి కోచింగ్ సెంటర్ ఎక్కడైనా ఇచ్చేవాళ్ళు ఉంటే కనుక అక్కడైనా వెళ్ళి తీసుకోండి. ఓకే? నెక్స్ట్ వచ్చేసి చాలామంది ప్రిఫరెన్స్ ఇవ్వాలన్నా సార్ అంటారు. ఇప్పుడు ఏదైతే మనం చెప్పామో ప్రిఫరెన్స్ ఇచ్చారు కదా వాళ్ళు 10వ తేదీ వరకు, అది ఇవ్వాలని వద్దు సార్ అంటున్నారు. ఆల్రెడీ ఇచ్చాం కదా, ఒకసారి మళ్ళీ ఇవ్వాలని, ఖచ్చితంగా ఇవ్వాలండి. దయచేసి ఇవ్వండి ప్రిఫరెన్స్. ఎవరైనా ఇవ్వలేదంటే కనుక ఇంతవరకు దయచేసి ప్రిఫరెన్స్ ఇవ్వండి. నేను మళ్ళీ చెప్తున్నాను స్ట్రాంగ్గా. ఓకేనా? దీని గురించి ఇంకోటి వచ్చేసి కట్ ఆఫ్ ఆడుతున్నారండి చాలామంది. నేను కట్ ఆఫ్ చెప్పలేనండి, దయచేసి చెప్తున్నాను. ఎందుకంటే దాన్ని నేను ఒక ఇంత ఉంటుంది అనేది మెయిన్స్కి 90,000 మంది ప్లస్ రాశారు కదా. 90,000 మంది ఇది ఎగ్జామ్ అటెండ్ అయ్యారు కాబట్టి. సో కట్ ఆఫ్ ఇంత ఉంటుందని ఎవరు ఒకటి. ఎందుకంటే ఒకటి రియల్గా చెప్పకపోవడం ఒక ఎత్తు ఉన్నారు, ఒక బ్యాచ్ ఉన్నారు. అంటే 200+ దాటిన వాళ్ళు చెప్పడం ఎందుకు లేని ఒక ఎత్తు ఉన్నారు. తక్కువ వచ్చిన వాళ్ళు, అంతకంటే తక్కువ వచ్చిన వాళ్ళు చెప్తే కనుక ఎందుకు లేని చెప్పేసి అట్లా ఉన్నారు అనమాట. సో కాబట్టి ఏది కూడా పోల్ కూడా అందుకే నేను కనెక్ట్ చేయలేదు. ఎందుకంటే కనుక నాకు తెలుసు ఏది రియల్గా కొంతమంది, అందరినీ కాదు కొంతమంది చెప్తున్నాను. రియల్గా కొంతమంది దాన్ని క్లిక్ చేయకపోవడం వల్ల దాని వల్ల కట్ ఆఫ్ అనేది ఇందని చెప్పలేము. ఓకే? సో కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే,
ఎవరైనా గ్రూప్ 2 కానీ గ్రూప్ 1 కానీ ప్రిపేర్ కావాలనుకున్న వాళ్ళైతే స్టార్ట్ చేయండి, మీ ప్రిపరేషన్ను ప్రారంభించండి, స్టార్ట్ చేయండి. నేను మళ్ళీ ఎందుకంటే సంవత్సరాలు ఈజీగా గడిచిపోతున్నాయి చూడండి. ప్రిలిమ్స్ ఎప్పుడు అయిపోయిందో తెలియదు, మెయిన్స్ ఎప్పుడు అయిపోయింది లేదు, 1 ఇయర్ గ్యాప్ వచ్చినా కూడా. సో కాబట్టి నేను చెప్పే సలహా ఏంటంటే తొందరలో జాబ్ చేయాలంటుందమ్మా. దేనికి ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళు దానికి తీసుకోండి. నేను ఓన్లీ గ్రూప్ 2 గ్రూప్ 1కే కాబట్టి నేను ఓన్లీ గ్రూప్ 2 గ్రూప్ 1 మాత్రం ఇస్తున్నాను ప్రజెంట్. దీనికి ఇవ్వట్లేదు, దేనికి పోలీస్ వాళ్ళకి దీనికి మిగతా వాళ్ళకి ఎవరే కానీ దయచేసి కాల్ చేయొద్దమ్మా దీనికి గురించి. ఎందుకంటే దీనికి సపరేట్గా ఎవరు ఏ పని చేయాలో వాళ్ళు ఆ పనే చేయాలి. ఓకే. సో కాబట్టి ఈ గ్రూప్ 2 ఆస్పిరెంట్స్ అయిన వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక స్టార్ట్ చేసేసేయండి, ముందుగానే చెప్తున్నాను. ఓకే. ఎనీవే విష్ ఆల్ ద బెస్ట్ అమ్మా. అలాగే తొందరలో రిజల్ట్స్ వస్తున్నాయి, ఇప్పుడు రాసిన గ్రూప్ 2 రిజల్ట్స్ వస్తున్నాయి. ఓకే. ఆ రిజల్ట్స్ బేస్ చేసుకొని 11వ తేదీ హానరబుల్ హైకోర్టు తీర్పు కూడా ఉంది కదా. సో తక్కువ మార్కులు వచ్చిన వాళ్ళు ప్రిపరేషన్ కంటిన్యూ చేసేయండి. ఎందుకంటే ఆల్రెడీ మీరు ట్రాక్లో ఉంటారు కాబట్టి మీరు మళ్ళీ దాన్ని మర్చిపోకుండా దాన్ని అట్లా కంటిన్యూ చేయండి. ఓకే. ఎనీవే అమ్మా, ఆల్ ద బెస్ట్.